ఓకే, మనం ఈరోజు వచ్చేస్తాం. మనం ఈరోజు నేర్చుకునే కోడ్ ఏంటంటే ఒక్క నిమిషం. ఎస్, ఈరోజు మనం నేర్చుకోబోయే కోడ్ ఏంటంటే బబుల్ సార్ట్ కోడ్. ఓకేనా, ఇది సార్టింగ్ అల్గారిథమ్స్లో ఒక టైప్ ఆఫ్ సార్టింగ్. మనకి చాలా టైప్స్ ఆఫ్ సార్టింగ్ ఉంటాయి. ఇన్సర్షన్ సార్టింగ్ ఉంటుంది, మర్జ్ సార్టింగ్ ఉంటుంది, క్విక్ సార్టింగ్ ఉంటుంది, బబుల్ సార్ట్. ఈ బబుల్ సార్ట్ అనేది కూడా ఇందులో ఒక టైప్, సార్టింగ్లో ఒక టైప్. అది దీనికి బబుల్ సార్ట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఒక పెద్ద ఎలిమెంట్ని మనం తీసుకెళ్తూ చివరిలో పెడతాం. ఒక బబుల్లో పెట్టి దాన్ని తీసుకెళ్తూ చివరిలో పెడతాం కాబట్టి దీనికి బబుల్ సార్ట్ అని పేరు వచ్చింది. సో మనం కంటిన్యూ అయ్యే బదులు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. నేను వయోమానం ఛానల్ అడ్మిన్ని, మీకు తెలుసు. అయితే మేము 50 డేస్ ఆఫ్ జావాలో లాస్ట్ 50 డేస్ ఏంటంటే రోజుగా వీడియో అప్లోడ్ చేసేవాడిని. మీరు చూసేవారు, కాన్సెప్ట్ అర్థమయ్యేది, మీకు ఈజీగా ఉండేది. బట్ నౌ ఈ ముందు 50 డేస్ తర్వాత నెక్స్ట్ 50 డేస్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 50 డేస్, టోటల్ 100 డేస్ ఆఫ్ జావా ప్రోగ్రామ్ కదా. నెక్స్ట్ 50 డేస్ ఏంటంటే రోజుకి అంటే అట్లీస్ట్ 2 to 3 డేస్కి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే డిఎస్సి అంటే డిఎస్సి అంటే కొద్దిగా టఫ్ కాన్సెప్ట్, మీకు తెలుసు కదా. ఈ డిఎస్సి అనేది ఏంటంటే రోజుకి ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను, మీకు అర్థమయ్యేలాగా. 3 డేస్ నేను ప్రిపేర్ అయ్యి కొన్నిసార్లు ఆ కోడ్ అర్థం కావడానికి నాకు 2 days 1 day పడుతుంది. బట్ అర్థం చేసుకుని నేను వీడియో ప్లాన్ చేస్తున్నాను, అందుకే లేట్ అవుతుంది. ఐ హోప్ సారీ, బట్ నెక్స్ట్ టైం నుంచి 3 డేస్కి అట్లీస్ట్ 3 days ఒక వీడియో ప్లాన్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ద టాపిక్. సో మనకి ఇది బబుల్ సార్ట్. ఈ బబుల్ సార్ట్ అనేది మీకు తెలిసి చెప్పాను కదా, పెద్ద ఎలిమెంట్ని మనం చివరి వరకు తీసుకెళ్తాం బబుల్లో పెట్టి. సో దీనికి బబుల్ సార్ట్ అని పేరు వచ్చింది. యాక్చువల్గా మనకి ఫర్ ఒక అరే నేను తీసుకున్నాను, 12 అని, 11 అని, 10 అని, 50 అని, 8 అని. యాక్చువల్గా సార్టింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, సార్టింగ్ నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, 8 అని, 10 అని, 11, 12, 50. ఓకే, ఇలా మనకి ఏమవుతుంది, ఇది సార్టింగ్ అంటే. అర్థమైంది కదా. ఇప్పుడు బబుల్ సార్ట్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా మేజర్ అల్గారిథం బబుల్ సార్ట్ అల్గారిథం. ఓకేనా, ఇది చాలా ఈజీ, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. యాక్చువల్గా నేను బుక్ మీద చెప్తానంటే మీకు అర్థమవుతుంది. తర్వాత నేను మీకు ఇందులో చెప్తా కోడింగ్, మీకు ల్యాప్టాప్లో ఫోన్లో టైప్ చేసి మీకు చూపిస్తాను కోడింగ్ కూడా. బట్ మీకు బుక్లో చెబితే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత నేను మీకు ఆబ్వియస్లీ మీకు ఖచ్చితంగా ల్యాప్టాప్లో సిస్టంలో చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం కోడింగ్లోకి వద్దాం. ముందు మనకి ఫస్ట్ మీకు కోడ్ తెలిసిందే కదా, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ క్లాస్, పబ్లిక్ క్లాస్, మెయిన్ స్టాటిక్, వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, స్కానర్ నెంబర్స్. ఇప్పుడు మనకి 2 ways ఉంటాయి. ఒకటి స్కానర్ క్లాస్ నుంచి తీసుకోవడం, లేదా డైరెక్ట్గా మనమే ఒక అరే తీసుకుని దాని మీద ఆపరేషన్స్ పెట్టడం. డైరెక్ట్గా మనం ఒక అరే తీసుకుని దాని మీద ఇన్సర్షన్ బబుల్ సార్ట్ అల్గారిథం పెర్ఫామ్ చేయడం. బట్ మనం ఎప్పుడైనా సరే మేజర్గా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్కానర్ క్లాస్ తీసుకుని, అరే తీసుకుని, నెంబర్ తీసుకుని, అది మీకు తెలుసు. ఇప్పుడు నేను నీకు బాడీ ఆఫ్ కోడ్ చెప్పేస్తానంటే ఒక కోడ్కి అంటే ఒక ప్రోగ్రామ్కి ఏదైతే బాడీ ఆఫ్ కోడ్ ఉంటుందో అది చెప్తే మీకు ఆ లాజిక్ చెప్పేస్తాను. ఆబ్వియస్లీ మీకు బాగా అర్థమైపోతుంది. ఓకేనా, ఓకే, లెట్స్ ద కోడ్. ఫస్ట్ మనం ఫర్ లూప్ వాడతాం. ఓకేనా, ఫర్ లూప్ వాడి ఇంట్ అంటున్నాను. ఇంట్ నేను ఏమంటున్నాను, ఇంట్ i = 0 అంటున్నాను. i లెస్ దాన్ నెంబర్ అంటే ఇక్కడ అరే సైజ్. ఓకేనా, i లెస్ దాన్ నెంబర్, i++. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెయిట్, మనం ఒక అరే తీసుకుందాం. అరే వచ్చేసి 5, 1, 4, 2, 8. ఓకే, ఇది ఒక అరే. ఓకేనా, ఇది ఒక దీని సైజ్ అంతా 0, 1, 2, 3, 4. ఓకే, ఇండెక్సింగ్ అంటే మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాము, కౌంట్ అంటే 5 అంటాం. ఓకేనా, కార్తిక్ దగ్గర 1, 2, 3, కార్తిక్ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. కార్తీక 5 యాపిల్స్ కింద పెట్టి నేను కౌంట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఏం చేస్తాను, 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. 0, 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు ఫర్ ఇంటూ = 0, i లెస్ దాన్ నెంబర్, i++. ఓకే, ఇది స్టార్టింగ్ లూప్. ఓకే, దీనికి ఈ ఫ్లో బ్రాకెట్, దీనికి క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా, లోపల మళ్ళీ ఇంకో ఫర్ లూప్ తీస్తున్నాం. ఇంటూ j = రాస్తున్నాం. ఇంటూ j = నేను 1 రాస్తున్నాను. ఓకేనా, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎందుకు అర్థమవుతుంది, 1 నుంచి స్టార్ట్ చేసి మీకు అర్థమవుతుంది తర్వాత. సో j = 1 అన్న ఇక్కడ కండిషన్ నేను ఏమంటున్నాం, j = 1, j ఈజ్ లెస్ దాన్ నెంబర్ మైనస్ i. ఓకేనా, మళ్ళీ j++. ఓకే, మళ్ళీ దీన్ని బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు నేను ఏమంటున్నాను, సో మనం
ఇప్పుడు ఒక ఇఫ్ లూప్ రాద్దాం. ఇఫ్ అరే ఆఫ్ నేను ఏమంటున్నాను, J-1. ఇఫ్ అరే ఆఫ్ J-1 అనేది గ్రేటర్ దాన్ అరే ఆఫ్ J. అరే ఆఫ్ J-1 అనేది J కన్నా గ్రేటర్ అయితే, ఇఫ్ అరే ఆఫ్ J-1 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ J, ఇంట్ టెంప్లో నువ్వు అరే ఆఫ్ J దాచు. ఇంట్ టెంప్ అరే ఆఫ్ J. అరే ఆఫ్ J-1లోనేమో టెంప్ పెట్టు, అరే ఆఫ్ Jలోనేమో అరే ఆఫ్ J-1 పెట్టు. ఓకేనా, అయిపోయింది. సో ఇదే బబుల్సాట్ కోడ్, ఇదే మనకి బబుల్సాట్ కోడ్. ఓకేనా, ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు కంగారు పడకండి, కూల్గా ఉండండి. సో మనం ఇక్కడ కేసెస్ రాసుకుందాం. ఓకే, మనం ఎలా రాద్దాం, కేసెస్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసి కేస్ 1. ఇక్కడ మనకి ఐ వాల్యూ ఎంత, 0. సో ఐ వాల్యూ 0. మళ్ళీ J వాల్యూ ఎంత, 1. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఏంటది, నెంబర్ మైనస్ ఐ. J ఇప్పుడు నెంబర్ ఎంత, నెంబర్ అంటే మనకి అరే సైజ్ 5. ఓకేనా, 5 మైనస్ ఐ వాల్యూ ఎంత, 0. అవునా, అంటే 5 మైనస్ 0 ఎంత, 5. సో J ఈజ్ ఈక్వల్ టు 1, అంటే J ఈజ్ లెస్ దాన్ 5. ఓకే, మనకి కరెక్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు మనకి ఏమైంది, ఐ వాల్యూ 0 అయింది, J వాల్యూ 1 అయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం అరే దగ్గరకు వస్తాం. మన అరే ఏంటిది, 5, 1, 4, 2, 8. సో ఇప్పుడు మనకి ఇప్పుడే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఐ వాల్యూ నేను 0 అంటున్నాను, J వాల్యూ 1. ఇక్కడ J వాల్యూ 1 అంటే ఇది 1 ఫస్ట్ ఇండెక్స్, ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది 1. ఓకే, అంటే ఇది ఏంటి, ఇది J-1 అన్న అంటే ఏమవుతుంది, J ఇండెక్స్ నేను 1 అంటున్నాను, 1 - 1 అంటే ఏమవుతుంది, J అప్పుడు ఇది J కదా, ఇది J-1 అంటే ఇది అంటే ఇది J-1. ఓకేనా, అర్థమైంది మీకు. సి ఇక్కడ నేను J ఈక్వల్ టు 1 అన్నాను. ఓకేనా, ఇక్కడ అరే తీసుకున్నా, 5, 1, 4, 2, 8. ఇది ఫస్ట్ ఇండెక్స్. ఓకే, అంటే J-1 అంటే ఇది. అదే J+1 అంటే ఇది వస్తుంది, J+1. మనకు దానికి సంబంధం లేదు, బట్ మీకు చెప్తున్నా, J+1 అంటే ఇది వస్తుంది, J-1 అంటే ఇది వస్తుంది. ఒక 2-3 కేసులు చేసరికి మీకు అర్థమవుతుంది. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు J ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి, అరే ఆఫ్ J-1 అంటే ఇది 5 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ J. J అంటే ఇది మనకి 1, అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 1. అవును, కండిషన్ ట్రూ, 5 ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు చూడు, టెంప్లో అరే ఆఫ్ J స్టోర్ చేయమంటాను, అంటే ఇప్పుడు ఏమవుతుంది, టెంప్లో మనకి ఏమవుతుంది, అరే ఆఫ్ J అంటే ఇది ఇక్కడ టెంప్లో మనకి 1 స్టోర్ అవుతుంది. మళ్ళీ నేను అంటాను అరే ఆఫ్ J-1 అంటున్నాను. ఓకేనా, అరే ఆఫ్ J-1 ఈజ్ ఈక్వల్ టు టెంప్ అరే ఆఫ్ J-1లో టెంప్ స్టోర్ చేయమంటున్నాను. టెంప్ J-1 అంటే ఇది అవునా. సో అప్పుడు మనకి ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. మళ్ళీ నేను అరే ఆఫ్ J-1 అంటున్నాను, అంటే ఇది J-1 అంటే ఇది. ఇప్పుడే అర్థం చేసుకోండి, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, అంటే లో అంటే. ఓకేనా, అరే ఆఫ్ J-1లో టెంప్ స్టోర్ చెయ్యి. ఓకే, అంటే ఏమవుతుంది, అరే ఆఫ్ J-1 అంటే ఇది 5. ఈ 5లో టెంప్ అంటే ఏంటి, అరే ఆఫ్ J-1 స్టోర్ చెయ్యి, అంటే ఇప్పుడు 5లో 1 స్టోర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చెప్పగలరా మీరు, అరే ఆఫ్ Jలో అంటే ఇది ఇక్కడ అరే ఆఫ్ J-1 5 స్టోర్ చెయ్యి. ఓకే, ఈ ఈక్వల్ అనేది లోగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ అనేది వేరియబుల్ మనకి ఇలా స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, అరే ఆఫ్ J ఈక్వల్ టు 5. ఇప్పుడు అరే ఆఫ్ J-1 అరే Jలో 5 స్టోర్. మనకి ఇప్పుడు మొత్తంకి అలగారు, ఇప్పుడు మనకి అరే ఏమవుతుంది, 1, 5, 4, 2, 8. ఓకే, ఇది మనకేంటి, కేస్ 1. మళ్ళీ కేస్ 2లోకి వెళ్దాం. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 0 అయింది, J ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక్కడ J 1 ఉందిరా నాన్న, అవునారా నాన్న, ఇప్పుడు J 2 అయిందిరా నాన్న. ఇప్పుడు మళ్ళీ వద్దాం. ఇప్పుడు చూడు, ఇఫ్ అరే ఆఫ్ J-1 అంటే ఏంటి, 2 - 1. 2 - 1 అంటే ఏంటి, 1. మనం ఇది రాద్దాం. మళ్ళీ ఇక్కడ ఇంక మళ్ళీ ఇది రాదే, మళ్ళీ మనకి ఇది రాదు, మళ్ళీ కొత్తగా ఉన్నది ఇదే వస్తుంది, 1, 5, 4, 2, 8. ఈ కొత్తగా ఉన్నదే వాడతాం మనం, 1, 5, 4, 2, 8. ఇప్పుడు చూడండి, ఇందులో మనకి J 2 అన్నా అంటే ఏంటి, ఇది 0, 1, ఇది J. ఓకేనా,
జే మైనస్ వన్ అంటే ఇది జే మైనస్ వన్. ఓకేనా, అవునా కదా? ఇది జే మైనస్ వన్. ఇప్పుడు నేను ఏమంటున్నాను? జే మైనస్ వన్ అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే. అరే ఆఫ్ జే అంటే 4. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ. 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ. అప్పుడు మనకి టెంపుల్ ఏమో స్టోర్ అవుతుంది? టెంపుల్ ఏమో 4 స్టోర్ అవుతుంది. అరే ఆఫ్ జేలో ఏమో 5 స్టోర్ అవుతుంది. అరే ఆఫ్ జే మైనస్ వన్లో ఏమో 4 స్టోర్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే అలగార్థం ఏంటి? 1, 4, 5, 2, 8. ఓకే, మరి ఇప్పుడు కేస్ 3. మళ్ళీ మనకి i ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ ఈక్వల్ టు i ఈజ్ ఈక్వల్ టు 0, మళ్ళీ j ఈజ్ ఈక్వల్ టు 3. మనం మళ్ళీ దీన్ని వాడతాం. ఓకే, మళ్ళీ సేమ్ నేను వస్తాం. అరే ఆఫ్ జే మైనస్ వన్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే. ఇక్కడ మనకి జే ఏది? మనం మళ్ళీ తీసుకుంటాం. ఓకే, అంటే అప్డేట్ అయితే తీసుకుంటాం. ఇది జే ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. ఇది జే. ఓకేనా, ఇదేంటి? జే మైనస్ వన్. ఇక్కడ మళ్ళీ ఏమైంది? వాడు చెప్పింది సాటిస్ఫై. జే మైనస్ వన్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే. మళ్ళీ ఇది కరెక్టే, మళ్ళీ గ్రేటర్ దాన్. సో మళ్ళీ గ్రేటర్ దాన్ అయింది కదా, అంటే మళ్ళీ 5 ఏమైంది? మళ్ళీ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 2 అంటే ఏంటి? కండిషన్ ట్రూ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాము? టెంపుల్ ఏమో 2 స్టోర్ చేస్తాము. అరే ఆఫ్ జేలో ఏమో 5 స్టోర్ చేస్తాము. అరే ఆఫ్ జే మైనస్ వన్లో ఏమో 2 స్టోర్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? అలాగా అరే 1, 4, 2, 5, 8. ఓకేనా, ఇది ఇప్పుడు మళ్ళీ మనం ఏమవుతుంది? కేస్ 4లోకి వస్తాం. కేస్ 4, i ఈజ్ ఈక్వల్ టు 0, j ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తాం, ఇక్కడ కండిషన్ మర్చిపోతున్నాం. ఇదిగో ఇది చూసారా? ఇది నంబర్ మైనస్ i, j ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఇప్పుడు 4 ఈజ్ లెస్ దాన్ 5 మైనస్ 0. i వాల్యూ 0నే. సో 5 మైనస్ 0 ఏమవుతుంది? 5. సో 4 ఈజ్ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. సో నో ప్రాబ్లం, మనం కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా, మళ్ళీ సేమ్ నేను ఏం రాస్తాను? టెంపుల్లో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనకి 4 అంటే ఏది? 0, 1, 2, 3, 4. ఇది 4 అంటే ఇది జే మైనస్ వన్ అంటే ఇది 5. జే మైనస్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ జే అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 8. చెప్పు తీసుకోకూడదు, కిందకి వెళ్ళి ఎల్కేజీలో చదువుకోరా బాబు. నీకు ఇది కాదా? అవునా కదా? సో ఇక్కడ జే మైనస్ వన్ నాట్ గ్రేటర్ దాన్ జే. అవునా కదా? రైట్. సో మళ్ళీ నేను ఏమంటాను? కేస్ 5లోకి వెళ్తాను. ఇప్పుడు అసలైన కదా, జే ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుందా? 5 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాదు. సో ఇప్పుడు అయిపోయింది, ఇంకా అక్కడికి లూప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? i 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ జే కూడా నువ్వు ఇంక్రిమెంట్ అవుతుంది, నేను ఇంక్రిమెంట్ అవుతానని చెప్పి ఇదే అంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగో జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దాన్ నంబర్ అంటే ఏది? మళ్ళీ 5. నెంబర్ అంటే 5 మైనస్ ఇప్పుడు i ఎంత అయింది? 1 అయిందిరా నాన్న. అంటే 5 మైనస్ 1 అంటే ఎంత? 4 అయింది. సో మనకి 4 అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1 ఈజ్ లెస్ దాన్ 4. అవును, కండిషన్ ట్రూ. సో i ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్ టు 1. మనకి లాస్ట్ టైం ఉన్నది ఏది? ఇక్కడ కూడా మనకి ఇదే స్టోర్. 1, 4, 2, 5, 8. ఓకేనా, ఇదిలా ఉందా? ఇప్పుడు నేను i1 j1 అన్న. j1 అంటే ఇది 0, 1. ఇది j మైనస్ 1 అంటే ఇది. మన కండిషన్ ఏంటి? j మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ j. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 4. కాదు అస్సలు అది ఇంపాసిబుల్. అవునా, మళ్ళీ నేను కేస్ 6 అంటున్నాను. మళ్ళీ i వాల్యూ 1 అయింది, మళ్ళీ j వాల్యూ 2 అయింది. సో మళ్ళీ 2 ఈజ్ లెస్ దాన్ 4. ఆ కండిషన్ ట్రూ. ఇక్కడ మళ్ళీ నేను అదే తీసుకుందాం. 1, 4, 2, 5, 8. ఇప్పుడు మనకి ఏది? ఇది ఇది మనకి j ఏది? j2. 0, 1, 2. ఇది j మైనస్ 1 అంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2. అవును, మరి 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2. కరెక్టే, 4 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ స్వాప్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 1, 2, 4, 5, 8. అప్పుడు ఏమవుతుంది? మనకి టెంపుల్లోనేమో అది చెప్పడం మర్చిపోయి, సారీ. టెంపుల్లోనేమో మనకి 2 స్టోర్ అవుతుంది. అరే ఆఫ్ జేలోనేమో మనకి 4 స్టోర్ అవుతుంది. అరే ఆఫ్ జే మైనస్ వన్లో మనకి ఏమవుతుంది? 2 స్టోర్ అవుతుంది. సో మనకి మొత్తానికి 1, 2, 4, 5, 8. సో మనకి ఇది వచ్చింది. మళ్ళీ కేస్ 7 అంటే మీకు ఇంక ఇది అవసరం లేదు కేస్ 7, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇది వచ్చేసింది కదా. సో మనకి ఇది అవసరం లేదు. సరే, మీ ఆనందం కోసం చెప్తాను. i ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ ఈక్వల్ టు 3. ఇదే లాస్ట్, ఎందుకంటే లెస్ దాన్ 4 కదా. ఇక్కడ 3 ఈజ్ లెస్ దాన్ 4 కదా. ఓకేనా, ఇదే లాస్ట్, ఇంక ఇది అవసరం లేదు. బట్ ఓకే, మీకు మీ ఆనందం కోసం చెప్తున్నా. సో 3 ఈజ్ లెస్ దాన్ 4. మళ్ళీ మన 3 మళ్ళీ ఇది రాసుకుందాం. 1, 2, 4, 5, 8. ఆల్రెడీ సార్టెడ్ అయిపోయింది, ఇంకా అవసరం లేదు. ఇందులో 3 ఏది?
0 1 2 3 ఇది 5, ఇది 3, ఇది జే. J-1 ఏది? ఇది. J-1 ఈజ్ గ్రేటర్ దాన్ జేయా అంటే 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాదు. చెప్పు తీసి కొడతారు. మరి బయటికి తరగతిలో కూర్చొని చదువుకోవడం అవునా కదా. సో 4 ఈజ్ గ్రేటర్ దాన్ 5 కాదు. మళ్ళీ కేసు 8 తీసుకుంటాం. అప్పుడు ఐ వాల్యూ ఇంకా ఇక్కడ అయిపోయింది జే. మళ్ళీ ఐ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ జే వాల్యూ 1కి స్టోర్ అవుతుంది, 1కి వెళ్తుంది. బట్ ఇక మళ్ళీ మనం ఏమనుకున్నాము, 5 మైనస్ జే ఈజ్ లెస్ దాన్ అంటే 1 ఈజ్ లెస్ దాన్ మనం ఏమంటున్నాము నెంబర్ అంటే ఇది 5. 5 మైనస్ ఐ అంటే ఇప్పుడు అంతా 2. 5 అంటే అప్పుడు 1 ఈజ్ లెస్ దాన్ 3. మనకి 2 కేసెస్ ఇచ్చేసి కానీ ఇంకా అవసరం లేదు మనకి. మళ్ళీ సేమ్ మనకి కరెక్ట్గా అయిపోయింది కాబట్టి ఇంకా కోడ్ అవసరం లేదు. సో ఇది కోడ్. ఇది నేను యాక్చువల్గా ఒక యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఆ కుదిరితే మీకు లింక్ షేర్ చేస్తాను, మీరు చూడండి. బట్ ఇంతలా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు తెలుగులో. అతను ఇంగ్లీష్లో చేసి చెప్పేశాడు, బట్ ఇంతలా తెలుగులో ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కుదిరితే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ కాల్ మీ, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ నాకే ప్రాబ్లం లేదు, ఇంతగా మీకు ఎక్కడ డౌట్ అంటే మళ్ళీ చెప్తాను నేను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ, గుడ్ నైట్, బాయ్. 3 డేస్కి ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ, బై బాయ్.